బుద్ధి చిన్నడిగింది తింటే మల్లె పుష్పమని తెలివి చిన్నడిగింది మల్లయ్యా వల్లగారు నా గురువు నల్లయ్యా 14 వందల అమ్మవారు నా కొడుకు 7 వందలు పడుతున్నారు ఏమి బాధ కొన్న కొడుగా తల్లి పోరాని వీరమ్మా మల్లయ్యా మల్లయ్య మల్లయ్య మల్లె పుష్పమని తెలిసిన కొడుకు మల్లయ్య ఏం జరగలిగింది కొడుకా మల్లయ్య మల్లయ్య నీకు ఏమి బాధగలిగింది కొడుకా అమ్మా నేనమ్మా అమ్మ ఒకవేళ నా పెళ్లి ఎంత కొద్దు తిట్టున్నా కోపగించుకున్నా కనిపించినట్టు కొంచెం కోనే అటువంటి ఆ దేవదేవుడు మల్లన్న అన్న పిల్లలు తీసుకొని 14 తీసుకొచ్చినాడు ఏమైంది కొడుక గగన మార్గాన వస్తున్నాయి ఏమిటమ్మా అవి 2 గండావేరి పక్షులు ముందర మరొక పక్షి ఇంకో ఆడపక్షి 2 భార్యాభర్తలు కొడుక భార్యాభర్తలు అవును మరి 4 పంట పోతున్నాయి ఏమిటి 2 గండావేరి అటువంటి కప్పలు అంటారు కొడుక ఆడికప్పంటారు అవి 2 భార్యాభర్తలే అవి 2 భార్యాభర్తలే మరి ఈళ్ళు కాయలు తీము ఈ ఇంటి కాయలు తీము కొడుక గుట్టకి గుట్ట ఆ గుట్టకి ఈ గుట్ట దాపు ఈ గుట్ట ఆ గుట్టకి దాపవుతుంది చెట్టుకు చెట్టు ఈ చెట్టు పోయి ఆ చెట్టుకు దాపవుతుంది ఆ చెట్టు వచ్చి ఈ చెట్టుకు దాపవుతుంది కొడుక అమ్మా నేనమ్మా 4 పంట కాడికి వెళ్ళిన వారు 47 గంటలు ఇల్లుకు ఇల్లు ఉన్నది చెట్టుకు చెట్టు ఉన్నది గుట్టకు గుట్టకి ముందు తల్లి మరి నాకు దేవుడు సంగతి అది ఏమిటున్నది రావన్నారా అటువంటి మనం వేరే పురుషు ముందు కానీ నాకు తల్లి అయ్యేమిటున్నారు రావన్నారా అమ్మ నా వీడికి మనం వేరు చేరు పురుషు తల్లి నాకు పెళ్లి లేని సంగతి ఏమిటమ్మా అమ్మవారు నేనమ్మా 7 వందలు అమ్ముతుంది నేనమ్మా
నాకున్నారమ్మా కొడుకులు పుట్టినాక పిల్లంత మాసి అయ్యే మా సాయనమ్మా పూరి పట్నంలోనా రామ రామ పెట్టినారా కన్న పోగా పెట్టినారా కన్న పెట్టినారా నారాయణ మల్లగారు చేసి కొడుక కన్న కొడుక మాలవరిగే నాయన చీరలిగారు కన్న కొడుక ఏడు దేశములా దేశములా మన పేరు వచ్చినది కన్న కొడుక నువ్వు పెరిగినాక నారాయణ అన్నరాకు అన్నలకు లగ్గాలు చేసినావు కన్న కొడుక అన్నలకు అన్నలకు వ్యవసాయం నేర్పినావు కన్న కొడుక నాకు కలిగినాయి మలంబడి వయ్యి కొడుక మల్లయ్య నారాయణ కొడుక మల్లయ్య రావయ్య కన్న కొడుక మల్లయ్య చూడాలి పిల్లవన్ను మల్లయ్యా వాళ్ళ పూజ చేసిరా మా నాయన వీళ్ళ పూజ చేసినారా నారాయణ మక్కాసు చౌటిలో వచ్చినారా రావయ్య కన్న కొడుక మల్లయ్యో కలిగింది
పెళ్ళంటే నాకు కూడా ఆనందమాయే మారాడేవేల కరుణాకర్ స్వామి ఆరుపుట్టింది బులిబిడ్డ పుణ్యదాని కుమరవెల్లి మల్లన స్వామి వల్ల పేరు మీద అజిలాపురం మల్లన స్వామి పేరు మీద పుట్టింది బులిబిడ్డ పుణ్యదాని వాళ్ళ విశ్వాస నూట ఒక్క రూపాయి కానకమ్మా ఉండాలి పాటలు మల్లన బందోబస్తులు ఉండాలి కోట్లకు బయలుపెట్టి ఆ మల్లన్న స్వామి పేరు మీద కట్నాలు కానకలిసిన భక్తులందరండా నువ్వు చల్లగా వర్తులని కొడుకా మల్లయ్య ఇయ్యాలి నీ లగ్గమని నాకు ఆనందం అవుతుంది కొడుకా మల్లయ్య కొడుకా మల్లయ్య నీ పెళ్లి 6 మంది ఒక ఎత్తి వేసని ఒక్కరిని కూడా ఒక ఎత్తి వేసనంటుంది నీలమ్మ చెట్టుకి 2 డ్యూటీలు పెట్టి సురవేత లగ్గం చేస్తున్నాడు రావి చెట్టుకి 2 డ్యూటీలు పెట్టి రాజులు వేట లగ్గం వల్ల అటువంటి నీకు లగ్నం చేసినంత వరకు మళ్ళా దేశము రాజు ఒక చిరువిడ రాజు కొడుకు మల్లయ్య మాత్రమైన కమలవంత అన్నం నిలబెట్టింది కచేరికి నేను పంపించింది నీలమ్మ నా నాలుగుతో ఆలోచన చేసిన చెప్పి అమ్మవారు నీలమ్మ రాజురెడ్డి చౌదరి మాత్రమైనా అటువంటి నన్నుకి ఇచ్చిన రాగల్లో ఉన్నాడైనా నీలమ్మ 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 అమ్మవారు నీలమ్మ రామ రామన్న రామన్న రాముడు అమ్మవారు నీలమ్మదేవి తల్లి కూడా అమ్మది అమ్మవారు నీలమ్మదేవి అక్కడ పడుగు బాబా నీలమ్మ ఏమయ్యా ప్రాణనారా ప్రాణనారా మగారు నీలమ్మ దేవి ఆడబిడ్డ దాని పెట్టి 5,000 లక్షం 10,000 రూపాయలు కట్టబెట్టి
ఇంటి లోపల మగ పిల్లగాడిని ఉండనేమో తండ్రికి ఆలోచన వస్తుందంట. ఇంటి లోపల ఆడపిల్ల ఎదుగుంటేనేమో తల్లికి ఆలోచన వస్తుందంటనైనా నా మొదలు ఏంది ఎప్పుడు 3 సుట్ట తీసే మాటలు పెడతారు. పొరవకు లేదని పొరవ వస్తాడు. ఈయనకేం ఫిగరు 6 మంది కొడుకులు పని చేయాలంటే 6 మంది కోడళ్ళు ఇంట్లో వంటలు చేస్తున్నారు. నేను మోస్తున్నా. నా చిన్న కొడుకు రాజ్యం దేశం వెళుతున్నాడు. చిన్నాడు మొత్తం అంటే చిన్న పన్యాడు మొత్తం అంటే పన్య. ఎందుకే పిల్లవాడిని ఏం తక్కువ పిల్లవాడగా నిండే మరి ఇంకేం వాళ్ళకి ఒకనాడు పొరక కట్టుకొని ఆగులు పెండలేవు పిసికి సాగు అన్నావు. నువ్వు వేసే పని నేను చేస్తాను. మరి ఏదో ఇప్పుడు వేసలేరా? ఇంట్లో మేళాల మండ పెట్టి ఎవరు చూడకుండా 4 గంటలు చేసి ఆకిలు నీళ్ళు తల్లి ఇంట్లో పెట్టుగా పెట్టి తాగు పెళ్ళం అన్నప్పుడు చేస్తున్నప్పుడు భయపడతారు. మరి మొబైల్ ఇప్పుడు భయపడతారే? అవును. నేను ఇంకేమైతుంది అంటే ముసలయ్యా ఇంకేమైతే అన్ని చేసినా ఇంటి లోపల నా కొడుకు వల్ల ఎదిగి ఉన్నావు ముసలయ్యా. ముసలయ్యా 6 మంది లగ్గాలు చేసాం ముసలయ్యో. ముసలయ్యా కొడుకు వల్ల పెళ్లి చేద్దామని ఆలోచన చేస్తుంది నీరమ్మా. నీరమ్మా 6 మంది లగ్గాలు చేసినాయి. అవును చేసినాంగా చేసినాం. ఇక మనకు ఇక వయసు నీకు వస్తుంది. అవును. కాలేజీలు పని చేస్తలేవు. అవును. ఇగో మన వయసులో ఒంటిలో రక్తం ఉన్నప్పుడు మన కొడుకు పెళ్లి చేసాం అనుకో. ఇక అందరు అన్నట్టు అందరు పెళ్లి చేసినట్టు అంతేనా ముసలయ్యా? 40 ఇంటికాడు పోయినా ఆలోచన చేద్దామని చెప్పి 50 చోట నిలుకుంది నీలమ్మ. నీలమ్మ చేయాలిగానే మరి కొడుకు పెళ్లి పెద్ద అయినప్పుడు చేయాలిగా పెళ్లి. నీకు ముందర ఇంత వచ్చింది. అవును. ఎంత సొంతలు ఎక్కపోయి. అవును. నువ్వు ముసలివాడు అయినావు నేను ముసలివాడు అయినా ఇక మన కొడుకు ఒక్కని పెళ్లి చేసాం అనుకో మన బాధ తీరుతుంది. మన బాధ పోతుంది పరుగు పోతుంది. 8 పోయినా కానీ నీళ్ళమ్మ 57 మంది కొడుకులం కన్నారు. 7 మంది పెళ్లిళ్ళు అయిపోయి యాడ్ చేస్తారు అయ్యా. అవునవును. నీలమ్మ నిజమే బాబా. ఇంటి లోపల మగ పిల్లగాడు పెళ్లికి వెళ్ళి ఉంటే తల్లికి మరి అన్నారు. ఆడపిల్ల పెళ్లికి వెళ్ళి ఉంటేనేమో తల్లికి మరి అన్నారు. అయినా మన కొడుకు ఏ ఇంటి లోపల ఉంటే గడప లోపల ఉంటే పెళ్లికి పంపయి ఉన్నాడు. మన కొడుకు పెళ్లి చేస్తాము బాబు. పుట్టిన నక్షత్రాలు చూసిన వాళ్ళు బ్రాహ్మణులు. పెరుగంలో పెరుబారాలు పెట్టిన వాళ్ళు బ్రాహ్మణులు. ఇంట్లో మనడు తల్లికి పెంపయి ఉన్నాడు. ఆరోగ్యమైన అటువంటి లగ్గంగా పెట్టడానికి బ్రాహ్మణోత్తములు నప్పాలి. అవునే రాజలక్ష్మి ఉన్నావా? అనే ఉన్నదమ్మా. అవునేమో గుంతలా? అయ్యో గుంతలే ఉన్నవరమ్మా. శకుంతల పేరు. అయ్యో ఎవరు చూస్తలేదమ్మా. మనం ఇంట్లోనే ఉంటుంది. బయట ఉందా? నైట్ వేసుకుని అమ్మ దానికి ఇప్పుడు జిప్పులు లేదుంది. అయ్యో నాకు ఇంట్లో పాతిగా పిల్లలేదా? ఎప్పుడేమో ఇంటికాడప్పుడు వేసి చేసుకుంటే నైట్ వేసి చేసుకుంటే ఇక నైట్ వేసుకుంటే ముద్దుకుంటుంది అమ్మ. గాలి ముద్దు వస్తుంది. ఒకప్పుడు 4 ఏడ్చిండో పిల్లని ఏడ్చిన పాలెట్లిస్తావు అమ్మ. మరి
చిప్పులేని తెచ్చుకుంటే అయ్యో జిప్పులు రూపాయి నైట్ వేసుకుంటే పిల్లలతో పాలకి ఇస్తాను రావు ఇగో బిడ్డ ఇక నిద్రస్తుంటది ఇట్లా లేపు వేసుకున్నాను ముఖం మీద ఏదన్నా ఇక్కడ మరి ఏముంది మరి నైట్ మొగలు పాలకని అవునేమో అది చుట్టూ అనసూయబాయి అవును అవునే రూపాయి రూపాయి కదమ్మా రూపాయి అయ్యో దాసుబిడ్డలారా ఇంటి దగ్గర 12 ఆవుల దూరంలో ఉన్నది అగ్రాల పట్నమైన ఇక్కడే పని చేసినారు అక్కడే చేయగలిగినట్టు దాసుబిడ్డలారా మళ్ళీ రకపెట్టేలా ఉన్నాయా లేవా చూడడానికి పట్టు బ్రహ్మలని రమావు రామా పట్టు బ్రహ్మలని రమా పట్టు బ్రహ్మల బాబాయ్ పుట్టిన విషయాన్ని బిడ్డలారు మీరు నీళ్ళు పండు బిడ్డారు అమ్మగారు దాసి తొరసాని అదే దుర్సానను అదే తోళ్ళకి తొరసాని పండుకొని పోన్నా పండుకొని పోతే ఆలస్యమైతే బయలుపోదాం అంటారు అటువంటి చెప్పినప్పుడు ఏ విధంగా పోతూ ఉన్నారమ్మా